మెగా డిఎస్సి నోటిఫికేషన్ దిశగా ప్రభుత్వం అడుగులేస్తోంది. అందుకు ఉన్న న్యాయపరమైన చిక్కుల్ని తొలగిస్తోంది. ఇచ్చిన హామీని వెంటనే అమలు చేసేందుకు మెగా డిఎస్సి ప్రక్రియను కూటమి ప్రభుత్వం ప్రారంభించింది. సీఎంగా బాధ్యతలు స్వీకరించిన వెంటనే చంద్రబాబు డిఎస్సిపై తొలి సంతకం చేశారు. జూలై 1వ తేదీన మెగా డిఎస్సిని ప్రారంభిస్తామని ప్రకటించారు సీఎం చంద్రబాబు. దీనిపై వేగంగా అడుగులు వేసిన కొత్త ప్రభుత్వం పాత డిఎస్సిని రద్దు చేసింది. రాష్ట్రంలో మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించే దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేయడం ప్రారంభించింది. ఇందుకోసం ఉన్న అన్ని చిక్కులను తొలగించే పనిలో ప్రభుత్వం పడింది. గత ప్రభుత్వం ఈ ఏడాది కంటి తుడుపు చర్యగా 6100 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేయడంతో పెద్ద ఎత్తున విమర్శలొచ్చాయి. 2019 ఎన్నికలకు ముందు జగన్ పాదయాత్రలో అధికారంలోకి వస్తే ప్రతి ఏడాది జాబ్ క్యాలెండర్ మెగా డిఎస్సి వేస్తామని ప్రకటించారు. అయితే 4 సంవత్సరాల పాటు డిఎస్సిని వేయకపోవడంతో పాటు జాబ్ క్యాలెండర్ పై కనీసం నోరెత్తి మాట్లాడలేదు. దీనిపై విద్యార్థి సంఘాలు, విపక్షాలు పెద్ద ఎత్తున ఆందోళనకు కూడా పూనుకున్నాయి. చివరకు సార్వత్రిక ఎన్నికలకు ముందు 2024 ఫిబ్రవరి 23వ తేదీ వైసీపీ ప్రభుత్వం 6100 పోస్టులకు డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసింది. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఉపాధ్యాయ, విద్యార్థి, యువజన సంఘాలు ఆందోళనకు పూనుకున్నాయి. ఈ నోటిఫికేషన్ హడావిడిగా ఇవ్వడంతో అప్పట్లో పలు న్యాయపరమైన చిక్కులు కూడా ఎదురుకావడంతో ఆందోళన ఏర్పడింది. ఈ నోటిఫికేషన్ అమల్లో ఉన్న సమయంలోనే ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో అది సాధ్యం కాలేదు. కేవలం కంటి తుడుపు చర్యల కోసమే వైసీపీ ఈ విధంగా నోటిఫికేషన్ విడుదల చేసిందని అప్పట్లో విమర్శలొచ్చాయి. ఎన్నికల ప్రచార సమయంలో తాము అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సిని విడుదల చేస్తామని చంద్రబాబు ఆనాడు ప్రకటించారు. ఇందుకోసం వైసీపీ ప్రభుత్వం ఇచ్చిన డిఎస్సి నోటిఫికేషన్ ను రద్దు చేశారు. ఎన్నికలకు ముందిచ్చిన హామీ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబు పదవీ బాధ్యతలు స్వీకరించిన మొదటి క్షణమే డిఎస్సి నోటిఫికేషన్ పై తొలి సంతకం చేశారు. మొత్తం 16,347 పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేశారు. జూలై 1 నుంచి మెగా డిఎస్సి నోటిఫికేషన్ ప్రక్రియను ప్రారంభించి డిసెంబర్ 31 లోపు పూర్తి చేస్తామని చంద్రబాబు పదవీ బాధ్యతలు స్వీకరించిన రోజే ప్రకటించారు. సీఎం ఇచ్చిన హామీ మేరకు మెగా డిఎస్సి ప్రక్రియను అధికారులు అమల్లోకి తీసుకొస్తున్నారు. జూలై 1వ తేదీ నుంచి మెగా డిఎస్సి ప్రక్రియ అమల్లోకి తీసుకొచ్చేందుకు గతంలో ఉన్న చిక్కులు తొలగిస్తున్నారు. వైసీపీ ప్రభుత్వం విడుదల చేసిన నోటిఫికేషన్ ను కూటమి ప్రభుత్వం రద్దు చేసింది. అయితే ఆ నోటిఫికేషన్ ను రద్దు చేసి ఆ పోస్టులను కూడా ఇందులో కలిపి నోటిఫికేషన్ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా నిరుద్యోగులందరూ మెగా డిఎస్సి నోటిఫికేషన్ కోసం ఎదురు చూస్తున్నారు. గత 5 ఏళ్ల నుంచి డిఎస్సి నోటిఫికేషన్ లేకపోవడంతో అనేక మంది తమకు మెగా డిఎస్సి ఇవ్వాలని ఎన్నికల ప్రచార సమయంలో విజ్ఞప్తి చేశారు. వారికిచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం మెగా డిఎస్సి నోటిఫికేషన్ ను విడుదల చేసింది. ఇందులో భాగంగానే గతంలో నిర్వహించిన టెట్ ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఇటీవల విడుదల చేశారు.